ఇక గుంటూరు హైలైట్స్ కి వస్తే గుంటూరు అంటే ఘాటు మిర్చితో పాటు ట్రాఫిక్ పోటీ కూడా ఉంటుందంటున్నారు. గుంటూరులో గంటల సమయం కారణం ఏంటి అని చూసినట్లయితే అమ్మో ట్రాఫిక్ అని ప్రజలు అక్కడ భయపడే దిశగా చూస్తున్నాం. గుంటూరు జిల్లా మిర్చి పత్తి మార్కెట్లకు కేంద్రంగా గుంటూరు జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక విద్యా సంస్థలు వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందుతోంది. అలాంటి గుంటూరులో ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ప్రధాన కారణంగా మనం చూడొచ్చు. ఇక గుంటూరు నగర వాసులకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణ కరువు, ఫ్లైఓవర్ నిర్మాణాలు ఉండటంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతుందన్న డిఎస్పీ. ఇక గుంటూరు నగర వాసులకు ట్రాఫిక్ తిప్పలు తలనొప్పిగా మారింది. ప్రధాన రహదారులు ఉండటంతో వాహనదారులు అప్పటికప్పుడు వెళ్ళాలంటే గంట ముందు బయలుదేరినా కానీ వాళ్ళు వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్ళలేకపోగా ట్రాఫిక్ లో చిక్కుకున్న సమస్య అయితే మనం చూస్తున్నాం. ఇక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొత్తపేట హాస్పిటల్, డొంక రోడ్డు, అరండల్పేట రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి, మార్కెట్ సెంటర్, అలాగే కొల్లి శారదా మార్కెట్, చౌత్రా సెంటర్, పట్నం బజార్, ఇక లాలాజీపేట ఏరియా, నాస్ సెంటర్ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణ సరిగ్గా లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇక గుంటూరులో ఫ్లైఓవర్ల నిర్మాణంలో ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్య పెరుగుతుందని ట్రాఫిక్ డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు. గుడ్ మార్నింగ్ గగన. గత కొంతకాలంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుతానికి ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం ఏదైతే ఉన్నదో దాని వల్ల కొంత ట్రాఫిక్ నడితే మళ్లించడం జరుగుతుంది. దీనిలో భాగంగా పట్నం బజారు, పాల్ సెంటరు, లాలాపేట పోలీస్ స్టేషన్ ఏరియా, మా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర, ముఖ్యంగా చూసుకుంటే 3 వంతెనల సెంటరు, ఇంకా మరికొన్ని ప్రధాన సెంటర్లు ఉన్నాయి. పల్నాడు బస్టాండ్ ఒకటి, బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి కూడల్లో అయితే నడి రోడ్డు మీదే కొన్ని వాహనాలు ఆపుకొని ఉండటం, పాదచారులకు ఇబ్బంది కలగటం. మరి ముఖ్యమైనది కొత్తపేట ఆసుపత్రి రోడ్డు, కొత్తపేట శివాలయం నుంచి అరండాల్పేట పోయే వరకు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఉదయం పూట, మరి ముఖ్యంగా ఉదయం పూట వచ్చేసి స్కూల్ పిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ బైకుల మీద, కార్ల మీద వెళ్ళాలంటే కనీసం వాళ్ళ ఆఫీసులు, స్కూల్స్ టైం కూడా అయిపోతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా కొంతకాలం గతంలో కూడా మనం ఈ ట్రాఫిక్ సమస్య గురించి ఒక ప్రోగ్రామ్ అయితే చేయడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న బి శ్రీనివాసరావు డిఎస్పీ గుంటూరు ట్రాఫిక్ శ్రీనివాసరావు కలవటం కూడా జరిగింది. దీని మీద ఆయన స్పందించారు. అయితే ప్రధానంగా ఇక్కడ వచ్చే సమస్య 2 ప్రధాన అంశాలు. ఒకటి వచ్చేసి ట్రాఫిక్ కొరత, మరొకటి వచ్చేసి భారీ ట్రాఫిక్ ఇరువైపులా రోడ్లు ఉండడంతో మధ్యలో ఒక ఇది ఉంటది. దానిని మినిమం 1 కిలోమీటర్న్నర వరకు కటింగ్ అనేది, యూటర్న్ అనేది లేకుండా వీళ్ళు ఏర్పాటు చేయటం వల్ల అదొక ప్రధాన సమస్యగా ఉంటుంది. ఎందుకంటే ఈ 1 కిలోమీటర్న ప్రధాన రహదారులు ఉన్నాయి మధ్యలో. ఈ ప్రధాన రహదారుల దగ్గర తిరగాలన్నా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటువంటిది లేకపోతే కొంత సమస్య తగ్గుతుందని కూడా తెలియజేస్తున్నారు గగన. కోటేశ్వరం మనం చూసినట్లయితే ఇటు కోర్టు కాంప్లెక్స్ కావచ్చు, లేదంటే బస్ స్టాండ్ కావచ్చు, అలాగే కొత్తపేట కావచ్చు, అంటే రకరకాలుగా ఉన్న చోట్లు, అంటే వేరే వేరే చోట ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఆ రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే గంటల తరబడి ట్రాఫిక్ అయితే ఉంటుంది. బట్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకొని ట్రాఫిక్ నియంత్రించే పనిగా చూస్తున్నారు? ప్రధానంగా గుంటూరు ట్రాఫిక్ పెరిగిపోవటంలో సిటీ బస్సులు మరియు ఆటోలు విపరీతంగా నడి రోడ్డు మీద ఆపేయడం, చాలా పలు రకాలుగా ట్రాఫిక్ పోలీసులు వారికి చెప్పినప్పటికీ వినకుండా నడి రోడ్లోనే ఆపేసి పాదచారులకు ఇబ్బంది కలిగించి వాళ్ళ ప్రయాణికులను ఎక్కించుకోవటం. దీని మీద వచ్చేసి పోలీసులు గతంలో కూడా చాలా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వినకపోవడంతో ప్రధానంగా వచ్చేసి ఈ ఆటోలు వల్లనే ప్రధాన సమస్య ఏర్పడుతుంది. నడి రోడ్లో పెట్టేసి వచ్చేవారిని పోయేవారిని అడగటం, హాస్పిటల్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్లో ఇదే ప్రధాన అంశం. గుంటూరు నగరంలో ఎక్కువగా చూసుకున్నట్లయితే సిటీ బస్సులు, ఆటో రిక్షాల వల్లే ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు గగన. కోటేశ్వరం మనం చూసినట్లయితే గుంటూరులో ఒకప్పుడు అయితే ఇంత ట్రాఫిక్ లేదు. ఈ మధ్య కాలంగా గుంటూరులో ట్రాఫిక్ సమస్య అనేది అధికంగా చూస్తున్నాం. కారణం ఏమంటారు? కారణం వచ్చేసి గత సంవత్సరం 3 వంతెనల, అంటే రైల్వే ట్రాక్ పైన ఉంటుంది, కింద ఉన్న 3 వంతెనలు అండర్ గ్రౌండ్ ప్రాసెస్ లాగా ఉంటుంది. దీనిని వచ్చి నిర్మాణ పనులు వర్షం పడ్డప్పుడు కొంత వెసులుబాటు అనేది లేకుండా ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి
పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఆ 3 వంతెనలని రీమోడల్ చేయటం, రీకన్స్ట్రక్షన్ చేయటంతో కొంత ఇదయింది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అభివృద్ధి పనుల్లో కార్యక్రమంగా ఫ్లైఓవర్ అరండాల్పేటలో ఉన్నటువంటి ప్రధానంగా అన్నిటికీ 1 టౌన్ కి 2 టౌన్ కి ప్రధాన రహదారిగా ఉండేటువంటి ఫ్లైఓవర్ ఒకటి ఉండడం, దాని నిర్మాణంలో భాగంగా గత 4 నెలలుగా ఈ నిర్మాణంలో ఉంది. దీని వలన కొంతవరకు ట్రాఫిక్ సమస్య అయితే ఉంది, కానీ ట్రాఫిక్ ని మళ్లించే దశలో ట్రాఫిక్ పోలీసులు కూడా నిమగ్నమై ఉన్నారు. అయితే కొన్ని అభివృద్ధి పనులు చేయడంలో బాగానే ఉంది, ఇబ్బందులకి గురవుతున్న ప్రజలు కొంత ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపించాలని కూడా ప్రజలు కోరడం జరుగుతుంది. గగన రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.